వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఏలూరు జిల్లా భీమడోల్లోని అతి పురాతన శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుండే భీమడోలు పరిసర గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కాళ్లకూరి ఉమా విజయ్ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసి ప్రసాద వితరణ చేశారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఆలయానికి విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా పిఠాపురం పాదగయ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కుక్కుటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కుక్కుటేశ్వర స్వామి వారిని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తుల శివనామస్మరణతో పాదగయ క్షేత్రం మార్మోగింది. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ముమ్మిడివరం నియోజకవర్గంలోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ ఆలయంలో 5 రోజుల పాటు ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతాయి. తొలి రోజు ద్వాదశ నదీ జలాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారు. మరో ప్రత్యేక శైవక్షేత్రం కొండలేశ్వరానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే పవిత్ర వృద్ధ గౌతమి నదిలో స్నానమాచరించి శ్రీ పార్వతీ సమేత శ్రీ కుండలేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలు భక్తి పార్వస్యంతో మునిగి తేలాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర కాలువల్లో పుణ్యస్నానాలు ఆచరించి పరమశివుని దర్శనానికి తరలివచ్చారు. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రం కొత్తపేట మండల పరిధిలోని శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృతాలతో విశేష అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు క్యూలైన్లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హరహర మహాదేవ, శంభో శంకర అంటూ భక్తులు చేసిన జయ జయ ధ్వానాలతో ఆలయాలు పులకించాయి. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3.32 లక్షల కోట్ల బడ్జెట్ చూస్తే అంతా ఆత్మస్తుతి, పరిణింద తప్ప ఏమీ లేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. బడ్జెట్లో 100 సార్లు చంద్రబాబు పేరు, 75 నుండి 80 సార్లు లోకేష్ పేరు, 20 సార్లు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించారని అన్నారు. గత సంవత్సరం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పొగాకు, మిర్చి, మామిడి, జొన్న ఇలా ఏ ఒక్క పంటకు మద్దతు ధరను అందించలేకపోయారని అన్నారు. రైతు ఓ పంట వేస్తే ప్రభుత్వం ఆదుకుంటుందనే ధైర్యం, స్థైర్యం పోగొట్టారని ధ్వజమెత్తారు. స్థుతి పరనంద అంటే వాళ్ళు పొగుడుకోవడం, గత ప్రభుత్వం అని చెప్పి మా మీద వచ్చి నిందలు. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇచ్చారు? గత ప్రభుత్వం మంచి చేసిన పక్క పెడితే నువ్వు ఉద్ధరిస్తావని కదా, మీరు ఉద్ధరిస్తారని కదా మీకు అధికారం ఇచ్చారు అని చూస్తే ఒక 100 సార్లు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పేరు, ఒక 75-80 సార్లు వచ్చి లోకేష్ గారి పేరు, ఒక 50 సార్లు వచ్చి నరేంద్ర మోడీ గారి పేరు, ఒక 20 సార్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పేరు. అసలే ఏ సెక్షన్ కూడా రైతాంగానికి సంబంధించి బడ్జెట్ లాస్ట్ ఇయర్ ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎంత ఇబ్బందులు వచ్చాయండి రాష్ట్రంలో. ఏ ఒక్కదానికి మద్దతు వచ్చిన నేపథ్యం ఉందండి? పొగాకు కానీ, కోకోకు కానీ, మిర్చికి కానీ, మామిడికి కానీ, జొన్నలకు కానీ ఎక్కడైనా సరే మార్కెట్ చేశారా? చేయలే. గొప్పగా చూపెడతారు మేము వచ్చి 400 కోట్లతో చేశామని చెప్పి. అక్కడ ఎలాంటి వీధిలోకి రైతులు చెప్తారు? అంతా కూడా అంకెలు కారణి, వాస్తవికత పూర్తిగా ప్రభుత్వం బాధ్యత. ఈ బడ్జెట్ వల్ల సామాన్య కానీ మధ్యతరగతి ఏ ఒక్కరు కూడా ఏ వేసమెత్తి మేలు కూడా జరిగేది కాదు. తిరిగి వాళ్ళ జీవితాలు గడమే పరిస్థితిని కల్పించి చాలా దురదృష్టం. వీటన్నిటిని రాబోయే సెషన్స్ లో అన్ని విషయాలు కొలంగా మాట్లాడతామని మీ ద్వారా రాష్ట్ర ప్రధాని వారు చేసినవి చెప్పుకునే అవకాశం లేక, ఏమి చేస్తామో కూడా స్పష్టత లేక, ఈరోజు ఇచ్చినటువంటి బుక్ చదివితే ఒక 4వ తరగతి 5వ తరగతి పిల్లల యొక్క సోషల్ స్టడీస్ బుక్ ఎలా రాస్తారో
చరిత్రలు, ఊహలు, ఊహాగానాలు ఇవి తప్ప స్పష్టంగా మేము ఇది చేశాం, మేము ఇది చేయబోతా ఉన్నాం అని చెప్పుకునే ధైర్యం లేక ఈ పుస్తకంలో ఉన్నటువంటిది ఒక చరిత్ర రాసినట్టుగా రాసుకున్నారే తప్ప ఒక్క దాంట్లో కూడా క్లారిటీ లేనటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. అదే మీరు 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఈ బడ్జెట్ ప్రసంగాలు కనుక చూస్తే ఇంచుమించుగా 100 పాయింట్లతో చేసినవి కానీ చేయబోయేటివి కానీ వాటన్నింటి మీద అంకెలతో సహా స్పష్టత ఇచ్చినటువంటి మనం అటువంటి చూసిన తర్వాత ఈ రోజు వీళ్ళు అన్నీ కూడా ఒక మాయాబజార్ సినిమా లాగా వీళ్ళని తలపించేలాగా ఈ బడ్జెట్ ప్రసంగాన్ని కూడా ఈ రోజు ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే మొట్టమొదటి పాయింట్కి వచ్చేటప్పటికి 3,32,205 కోట్లతో ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టినారు. ఈ విధంగా చూస్తా ఉంటే అత్యంత ఘోరమైనటువంటి బడ్జెట్గా ఈ బడ్జెట్ మనం చెప్పొచ్చు. కానీ అప్పుల్లో చూసేటప్పటికి విపరీతమైనటువంటి చేంజెస్ ఉన్నాయి. లక్షల కోట్లు చేసుకుంటా ఉన్నారు. ఫినాన్షియల్ డిఫిషిట్ ఎక్కువగా ఉంది, ఫిజికల్ డిఫిషిట్ ఎక్కువగా ఉంది, ప్రైమరీ డిఫిషిట్ అయితే అసలు చెప్పలేనంతగా ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు అసలు గవర్నమెంట్ని రన్ చేస్తారా లేదా 5 సంవత్సరాల పాటు అన్నది కూడా డౌట్ వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో పూర్తిగా దీన్నంతా పరిశీలించిన తర్వాత మాట్లాడతాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 13 లక్షల విలువైన 21 ద్విచక్ర వాహనాలను నర్సాపురం పట్టణ పోలీసులు స్వాధీనం చేశారు. నర్సాపురం వశిష్ఠ గోదావరి రోడ్డు వీరభవానీ గుడి వద్ద నర్సాపురం టౌన్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ శ్రీవేద మీడియా సమావేశంలో వివరించారు. విచారణలో నిందితుడి నర్సాపురం టౌన్ పరిధిలోని 8 కేసులతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడని తెలియజేశారు. నిందితుడు నివసిస్తున్న ప్రాంతాల నుండి అతను దాచిన చోట్ల నుండి మొత్తం 21 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. వాహనాలు పార్కు చేసే సమయంలో సరైన లాకింగ్ సిస్టమ్, సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో ఉంచాలని ప్రజలకు సూచించారు. మన నర్సాపూర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ ఆర్పిరి గారు, ఉమెన్ ఎస్ఐ విజయలక్ష్మి గారు ప్లస్ ఎస్ఐ ముత్యాలరావు గారు టీమ్ అలాంగ్ విత్ ద క్రైమ్ టీమ్ కలిసి ఒక ఇంటర్ స్టేట్ బైక్ ఆఫెండర్ ని బై నేమ్ మాన్యం వంశీ మణికంఠ అలియాస్ వంశీ ఏలూరుపాడు గ్రామంకి చెందిన పర్సన్ అయిన ఈ ప్రీవియస్ హ్యాబిచువల్ బైక్ ఆఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. అలాగే మనము ఆయన నుంచి రికవరీ చేసి 21 వెహికల్స్ ఫ్రమ్ ద 2 స్టేట్స్ యాజ్ వెల్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. దీని ఇన్సిడెంట్ కి మనము కేస్ డీటెయిల్స్ లోకి వెళ్తే February 7th మనకి ఒక కంప్లైంట్ రిసీవ్ అయింది. చిన్నమామిడిపల్లికి చెందిన సిరా శ్యామ్ బాబు అనే కంప్లైంట్ అయితే మనకి తన వెహికల్ ఇంట్లో ఉండి పార్క్ చేసిన వెహికల్ చోరీకి గురైంది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో మనము క్రైమ్ నంబర్ 32/2026 కింద ఎఫ్ఐఆర్ నర్సాపూర్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మనం ఎవరైతే అఫెండర్ ఉన్నారో ఖచ్చితమైన సమాచారం మేరకు అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. అతని నుంచి కన్ఫెషన్ బేస్ మీద 21 మోటార్ సైకిల్స్ మనం రికవరీ చేయడం జరిగింది. ఈజ్ అన్ ఇంటర్ స్టేట్ బైక్ అఫెండర్. ఈ మన వంశీ అనే ఆయన బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో వేరియస్ ప్లేసెస్ ఏలూరు, సూర్యాపేట ఆఫ్ తెలంగాణ, మహబూబాబాద్ తెలంగాణ, నర్సాపూర్, విజయవాడ, మార్కాపూర్ ప్రకాశం డిస్ట్రిక్ట్, భీమవరం, పామరుకు చెందిన 21 వెహికల్స్, 21 మోటార్ సైకిల్స్, 2 వీలర్స్ మనం ఈ రోజు రికవరీ చేయడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ 10:30 టైం కి మనము అరెస్ట్ చేయడం జరిగిన ముద్దాయిని అలాగే మన ఆనరబుల్ కోర్ట్ నర్సాపురం ముందు హాజరుపరచడం ఈ రోజు జరుగుతుంది. ఈ కేసులో వేరియస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే కన్ఫెషన్ రిపోర్ట్ పైన ఒక ఇంటర్ స్టేట్ బైక్ ఆఫెండర్ ని మనం ఈరోజు అప్రిహెండ్ చేయడం జరిగింది. ఈ దీంట్లో నిందితుడిని పట్టుకున్న మన ఇన్స్పెక్టర్ టీమ్ యాదగిరి గారు, అలాగే జయలక్ష్మి గారు, ముత్యాలరావు గారు ఎస్ఐ గారు, అలాగే హెడ్ కానిస్టేబుల్ కె వేణుగోపాలరావు, ఎం ప్రకాష్ బాబు, కానిస్టేబుల్స్ ఎస్ చక్రవర్తి, కనక రాజేష్, నారాయణ, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, బి రాజేష్ గారిని జిల్లా ఎస్పీ మన అజ్ఞానయ్య అశ్విని సార్, అడిషనల్ ఎస్పీ భీమారావు సార్ ప్రత్యేక అభినందనలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు. పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు. పంచారామ క్షేత్రం పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు.
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆత్మస్తుతి పరనింద తప్ప ఏమీ లేదు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన నరసాపురం పట్టణ పోలీసులు. సుమారు 13 లక్షల విలువైన 21 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.